హాయ్ అండి, అందరు నమస్కారం. నా పేరు కిరణ్. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం ఛానల్ వాళ్ళకి ఏదైనా సరే మనము ఏదైనా వాళ్ళకి చేయగలిగినామంటే ఆ ఛానల్ వాళ్ళు మనల్ని ఎంతకు తీసుకెళ్లాలో అంతకు తీసుకెళ్తారు. దానికి నిదర్శనంగా ఈ వీడియో చేస్తున్నాను. అసలు ఏం జరిగింది అక్కడ అనేసి వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. అలాగే నేను ఇద్దరు ఫోటోలు పెట్టాను, మిగిలిన ఫోటోలు ఎందుకు పెట్టలేదని మీకు డౌట్ రావచ్చు. ఆ డౌట్ కూడా నేను క్లారిఫై అయితే చేస్తాను. ఖచ్చితంగా ఎవరినో కొత్తగా సార్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేసి వీడియో చూడండి. అలాగే సత్యభామ గురించి ఒక మాటలో చెప్పాలంటే సీరియల్ మాత్రం చాలా బాగుంది. అసలు సత్య అలాంటి ప్రాబ్లమ్స్ని ఎలా ఎదుర్కొంటుంది అనేసి మనం ఈగర్లీ వెయిట్ చేద్దాం. 15 రోజుల పాటు ఈ సత్యకి ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి, కానీ సత్య కొట్టే దెబ్బకి మహాదేవయ్య ఏమైపోతాడో అసలు తెలియదు. వెయిట్ చేయండి, మంచిగా ఉంటుంది. ఆ ఎపిసోడ్లు అయితే 15 రోజుల ఎపిసోడ్లు మంచిగా ఉంటాయనేసి తెలుస్తూ ఉంది. ఇప్పుడు మనము మెయిన్ ఎపిసోడ్లోకి వెళ్ళిపోయినామంటే అసలు ఛానల్ వాళ్ళు మనకి అంటే మనం ఏదైనా చేయగలిగినామంటే ఆర్టిస్టులు కానీ రివ్యూవర్లు కానీ ఎవరైనా సరే ఏమైనా పాజిటివ్గా కానీ చేయగలిగినారంటే వాళ్ళు ఏం చేయగలరు అనేసి ఈ వీడియోలో మాట్లాడదాం. కొన్ని ఎగ్జాంపుల్ కూడా చెప్తాను మీకు. పల్లవి ప్రశాంత్ గారు మనకి చాలా ట్రై చేస్తారు, అంటే బిగ్ బాస్కి పోవాలి అనేసి వాళ్ళని ఎలాగో బిగ్ బాస్కి తీసుకొచ్చి ఒకటి సక్సెస్ చేశారు. అలాగే ఆదిరెడ్డి గారు రివ్యూ చేస్తారు, బిగ్ బాస్లో రివ్యూ చేస్తారు. వాళ్ళు కూడా అంతే, వాళ్ళు బిగ్ బాస్లో రివ్యూలు చేస్తారు వాళ్ళు బిగ్ బాస్కి పోయారు, టాప్ 4 కంటెస్టెంట్గా వాళ్ళు నిలిచారు. ఇప్పుడు మన అవినాష్ గారు ఉన్నారు, ఇప్పుడు సీజన్ 8లో అవినాష్ గారు ఉన్నారు. అవినాష్ గారు అసలు ఫస్ట్ ఎలిమినేట్ అయిపోవాల్సింది, ఫస్ట్ ఓటింగ్లోకి వచ్చారు, అప్పుడే ఎలిమినేట్ అయిపోవాల్సింది. అప్పుడు ఎలిమినేట్ అవ్వకుండా ఎవిక్షన్ షీల్డ్ వల్ల కాపాడారు. ఎవిక్షన్ షీల్డ్ అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ వీక్ టికెట్ ఫైనల్ గెలిచారు. టికెట్ ఫైనల్ గెలిస్తే కూడా అక్కడ పంపించేసిండొచ్చు, కానీ వాళ్ళు అవినాష్ గారు అక్కడ ఛానల్ చేసిండేది. అలాగే ఆ బిగ్ బాస్కి అవినాష్ గారు లేకపోతే ఎలా ఉంటుంది అనే దానికి నిదర్శనంగా వాళ్ళని అక్కడే పెట్టారు. ఇది ఎగ్జాంపుల్స్, ఇంకా చాలా ఉండే ఎగ్జాంపుల్స్. ఆ విధంగా చెప్పుకుంటా పోతే లెంత్ ఎక్కువ అవుతుంది, దానికోసం చెప్పట్లేదు. అలాగే సత్య గురించి మనం మాట్లాడినామంటే సత్య మాత్రం అసలు వేరే స్టేట్ నుంచి వచ్చినా కానీ మా పరివారానికి ప్రతి ఒక్క షోకి వాళ్ళ వల్ల అయినంత షోకి వచ్చి అసలు లాంగ్వేజ్ ప్రాబ్లం ఉన్నా ఏమన్నా ఉన్నా కానీ అంతలా ప్రిఫర్ చేయడం, అంతలా యాక్ట్ చేయడం కూడా అసలు మామూలు విషయం కాదు. అలాగే ఇప్పుడు మన కావ్య గురించి వచ్చామంటే కావ్య మాత్రం అసలు అందరితో పోల్చుకుంటే కావ్య నాకు తెలిసినంతవరకు 101% బెస్ట్ అబ్బా. 100% బెస్ట్. ఎందుకంటే చెప్తాను, ఇప్పుడు బిగ్ బాస్ అసలు కావ్యకి ఎంత పిచ్ అంటే అసలు బిగ్ బాస్ అనేసి దానిపైన వీడియో చేస్తుంది, మీమ్స్ చేస్తుంది, అన్నీ చేస్తుంది. అసలు ట్రెండింగ్లో అవ్వాలంటే మనం ఏం చేయాల్సిన పని లేదు, మన మాటే మనకు ట్రెండింగ్ అవుతుంది. ఆ విషయంలో నిరూపించింది. ఎందుకంటే ఎవరు సీరియల్ ఆర్టిస్టులు ఇంతవరకు ఎవరు కానీ అక్కడ పోలేదు. నువ్వు నా జతగా సీరియల్ ప్రమోషన్ కోసం నిన్న మాత్రం పోయారు. అది 10 o'clock వస్తుందని మీ అందరికీ తెలుసు, దానిపైన కూడా స్పెషల్ వీడియో చేస్తాను. కావ్య అయితే ఈరోజు బిగ్ బాస్లోకి వెళ్తా ఉంది. ఖచ్చితంగా డోంట్ మిస్. 10 o'clockకి ఒకవేళ మిస్ అవ్వద్దండి, ఖచ్చితంగా చూడండి. కావ్య అంత ఎంటర్టైనింగ్గా చేస్తుందంటే అంత ఎంటర్టైనింగ్గా చేస్తుంది. ప్రతి ఒక్కరు ఈఎంఐ బిగ్ బాస్కి రావాలి అనేసి అడుగుతూ ఉంటారు. అలాగే మా పరివారంలో వచ్చి ఎంటర్టైన్మెంట్ చేయడం, అలాగే ఏదైనా సరే చిన్న ప్రాబ్లం అయినా కానీ ఇన్స్టాగ్రామ్లో వాటిలో అంతా రెస్పాండ్ అవ్వడం చాలా మంచి విషయం ఇది. అలాంటిది ఆర్టిస్టులకి ఆ లక్షణాలు ఉండడంలో మంచి టాప్ రేటింగ్లో పోతారనేసి నాకైతే అనిపిస్తుంది. మీకు ఎలా అనిపిస్తుంది? ఈ టాప్ రేటింగ్లో పోతారా ఏమనిపిస్తుంది? ఖచ్చితంగా కామెంట్ చేయండి, లైక్ చేయండి. అలాగే వేరే హీరోయిన్లు లేరా అనేసి మీకు అనుకోవచ్చు. వేరే హీరోయిన్లు నాకు తెలిసినంత వరకు ఇంత యాక్టివ్గా ఉండేవాళ్ళు చాలా తక్కువ మంది. మీరు కావాలంటే వాళ్ళ పేరు కామెంట్ చేయండి, వాళ్ళ గురించి నేను సెర్చ్ చేసి మీకు కావాలంటే వీడియో చేస్తాను. లవ్ యూ ఆల్, బాయ్, థ్యాంక్ యూ.